తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మళ్ళీ యాసంగి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకే వానాకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు దాదాపు 9 రోజులలోనే 9,000 కోట్ల రూపాయలను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసినప్పటికీ చాలామందికి ఆ పెండింగ్ రైతు భరోసా నిధులు ఇంకా వారి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ కాలేదు. సో అటువంటి వారందరి కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను పంపిణీ చేయాలని కీలకమైన అప్డేట్ విడుదల చేయడం అయితే జరిగింది. మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రేపు వచ్చేసి పెండింగ్ రైతు భరోసా నిధులు అంటే మీరు రేపు తారీఖు చూసుకున్నట్లయితే 29/2025 తారీఖు నాడు మీ బ్యాంక్ ఖాతాలలో పెండింగ్ రైతు భరోసా నిధులు ఎవరికైతే ఇంకా పంపిణీ చేసినప్పటికీ జమ కాలేవో ఆ ఎకరం చొప్పున 6,000 రూపాయల పెండింగ్ రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ముందుగా ఎవరెవరికి డబ్బులు జమ కాబోతున్నాయి, ఇక దీంతో పాటుగా మన యాసంగి పెట్టుబడుల సాయం కింద ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తే మన కేంద్ర ప్రభుత్వం నుండి ఏదైతే పిఎం కిసాన్ 21వ విడత కింద ఇచ్చేటువంటి పిఎం కిసాన్ నిధి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ రెండు పథకాల కింద అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపిణీ చేయబోతున్నటువంటి డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి, అసలు ఎప్పటి నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగానైతే తెలుసుకుందాము. సో దానికోసం మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ చేయాలని వీడియోని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో వచ్చేసి రైతు భరోసా డబ్బుల పథకం కింద ఎకరం చొప్పున 6,000 రూపాయలు మనకి వచ్చేసి ఒక్క ఎకరం నుంచి మొదలుకొని 5 ఎకరాలు ముందుగా డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. దీనికోసం 4,000 కోట్ల రూపాయలు మొదటిగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఈ రైతు భరోసా అంటే యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద ఇచ్చేటువంటి డబ్బులు అక్టోబర్ నెల చివరి వారంలో నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారంట. ఇక ఈ డబ్బులు ఒకవేళ పంపిణీ లేట్ అయితే నవంబర్ నెల నుంచి ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. మనకి ఇప్పటి వరకు వానాకాలం సీజన్లో ఇచ్చినటువంటి రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు ఎవరికైతే ఇంకానైతే రాలేవో వారందరికీ పెండింగ్ రైతు భరోసా నిధుల కింద వారికి రేపటి నుంచి డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఎవరికి ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇంకా జమ కాని వారు ఎవరైనా ఉంటే వారికి పెండింగ్ రైతు భరోసా నిధులు, అదేవిధంగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన 21వ విడత కింద ఈ అక్టోబర్ నెల 2వ వారం నుంచి 2,000 రూపాయల నిధులు కూడా పంపిణీ చేయబోతున్నారంట. ఇక దాదాపు ఈ రెండు పథకాలు వచ్చేసి ఈ అక్టోబర్ నెల, నవంబర్ నెలలో చాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఇవి ఇలా ఉండగా ఈ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే తప్పనిసరిగా మ్యాండేటరీ పద్ధతిగా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రైతు భరోసా నిధులు పిఎం కిసాన్ నిధి కింద 21వ విడత కింద పిఎం కిసాన్ నిధి డబ్బులు పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.